రైట్ సైడ్ కంపెనీ అలయన్స్ సాక్స్లు. ఇది ఆయిల్ కాదు, ఇదంతా వాటర్. ఇప్పుడు కొట్టిన ఈ టైర్ వచ్చేసి అంతే 50-60. సైడ్ బాడీ బ్యాక్ టైర్లు వచ్చేసి ఒక 75% నుంచి 80% దాకా బ్యాక్ టైర్లు ఉన్నాయి. కంపెనీ అలయల్స్ కూడా ఏం ఎక్కడ కానీ ఏది పెద్ద డ్యామేజ్ ఏం లేదు. ఇంటీరియర్ సరే, డోర్ ఒరిజినల్ డోర్, ఎక్కడ కానీ రస్టింగ్ కానీ ఏది లేదు. ఫుట్ బోర్డ్ అండ్ పుష్ స్టార్ట్ బటన్, క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంపెనీదే, ఎయిర్ బ్యాగ్స్, ప్యాసింజర్ సైజ్, డ్రైవర్ సైడ్, నెక్స్ట్ 5 గేర్ బాక్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ అన్నీ. ఇంటీరియర్ చూసుకోవచ్చు 95% ఇంటీరియర్. అండ్ రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్, సెన్సార్ వస్తుంది. 1 సెకండ్ ఇంకా రాలేదు. ఇది 1,06,000 చిల్లర ఏమో తిరిగింది, చూపిస్తాను. ఇందులో 1,10,000 అనుకుంటాను. సో అది ఇంకా రీడ్ అవుతుంది, రీడ్ అయిన తర్వాత వచ్చేసినాక చూపిస్తాను. సేమ్ సిరీస్. ఆర్మ్రెస్ట్ వస్తుంది మనకి. ఇది ZDI ప్లస్ వేరియంట్ కాబట్టి. బ్యాక్ సైడ్ నుంచి డాష్ బోర్డ్, రూఫ్ చూసుకోండి నీట్గా. డ్రై వాష్ ఏం చేయలేదు, మనం బయట నుంచి వాషింగ్ చేయించుకొచ్చినాం అంతే. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మట్టి అయిపోయింది కాబట్టి చేసినాం. 1,11,000 మనం తిరిగింది 1,439. 1,10,000 అక్కడ మనం తీసుకున్నప్పుడు. అది కంప్లీట్ షోరూమ్ ట్రాక్. బ్యాక్ వ్యూ డిగ్గీ తీయడానికి లేదన్నా, డిగ్గీలో మొత్తం ఫుల్ సామాన్ ఉంది. బండి నెంబర్ అయితే చూసుకోవచ్చు ఎక్కడైనా. టైర్లు సేమ్ టైర్లు. ఇక్కడ ఒకటి చిన్న నొక్కు ఉంది ఈ డోర్కి, అది తీయించలేదు, అది అట్లనే ఉండాలి, ఒరిజినాలిటీ పోవద్దని చెప్పేసి. డిగ్గీలో ఫుల్ సామాన్ ఉంది, ఆ సామాన్ పడిపోతుంది కస్టమర్కి. ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉంది. భయ ఒకసారి బానెట్టా. DL4CANU 6753 వెళ్ళి ఇంజన్ స్టార్ట్. అప్రోన్ కంపెనీ పేస్టింగ్ పట్టి, ఏ స్టిక్కర్లు కానీ పోలే పట్టి. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోతుందండి టోటల్.
ఇంజన్ చూడొచ్చు కండిషన్, లీకేజ్ ఏది లేకుండా ఫుల్ టైట్ కండిషన్. బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ వచ్చింది, అండర్ వారంటీలో ఉన్న బ్యాటరీ ABS. ఇది ఇంజన్ కండిషన్. ఆల్రెడీ ఏసీలోనే రన్ అవుతుంది. ఓకే, ఆఫ్ చేసే అన్న, ఆఫ్ చేసి క్లోజ్ చేసి. హాయ్ అన్న, నమస్తే అందరికీ. నేను మీ అలీం, AJ మోటార్స్. మాది తెలంగాణ స్టేట్లో జగిత్యాల జిల్లా అన్న. ఈరోజు సోమవారం, డేట్ ఎంత అన్నారు? 17 డిసెంబర్ నెల 2023 అన్న. ఆల్రెడీ మనం ఒక 3 రోజుల కింద ఢిల్లీ వెళ్ళి అక్కడ నుంచి ఈ బండిని ఈ కస్టమర్ గారికి ఇప్పించి దీన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రజెంట్గా మనం తెలంగాణలో ఉన్నాం. ఇక బండి డీటెయిల్స్ వస్తే, ఇది 2016 మ్యానుఫ్యాక్చర్ అండ్ 2016 6వ నెల రిజిస్ట్రేషన్ అన్న. మారుతి సుజుకి బ్రేజా ZDI ప్లస్ ఇది. అండ్ ఇది వేరియంట్ వచ్చేసి ZDI ప్లస్. ఇది డీజిల్ బండి. బండి వచ్చేసి టోటల్ ఒరిజినల్ బండి అన్న. ఇంతవరకు బండి ఎక్కడ పెయింట్ అయింది లేదు, ఎక్కడ డెంట్ అయింది లేదు. టోటల్ ఒరిజినల్ బండి, నాన్ యాక్సిడెంట్ బండి విత్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది. 1,10,000 కిలోమీటర్ తిరిగిందన్న. ఇది అక్కడ డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసిన బండి. పైగా ఎప్పుడైతే బండి పర్చేజ్ చేసినరో అప్పటి నుంచి ఇప్పటి వరకు టైం టు టైం సర్వీస్ హిస్టరీ అవైలబుల్గా ఉంది. అండ్ టైం టు టైం ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంది. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ 2024 నవంబర్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది. టైర్లు వచ్చేసి ఫ్రంట్ టైర్లు మనకు ఒక 50% ఫ్రంట్ టైర్లు ఉన్నాయి. అండ్ బ్యాక్ టైర్లు వచ్చేసి ఒక 70% వరకు బ్యాక్ టైర్లు ఉన్నాయి. ఇక బండి బాడీ పరంగా కానీ అండ్ లోపల కానీ ఎక్కడ కానీ ₹1 పెట్టుబడి పని లేదన్న. టోటల్ టు టోటల్ ప్రతి పార్ట్ ఒరిజినల్. ఫ్రంట్ డోర్ నుంచి బానెట్ గ్లాస్, ఏ గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదు, ఏ గ్లాస్ కూడా బ్రేక్ అవ్వలేదు. అండ్ ఇక్కడ పెయింట్ కూడా పడలేదు. ఈవెన్ బంపర్లు కూడా ఇంతవరకు అవి చేంజ్ కాలేదు, టచ్ కూడా చేయలేదు. చిన్న స్క్రాచెస్, మైనర్ స్క్రాచెస్ ఉంటే మనమే దీన్ని రబ్బింగ్ చేయించాం. అక్కడ రబ్బింగ్ చేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాషింగ్ చేసి మేము ముందుకు తీసుకురావడం జరిగిందన్న. ఇక బండి ఓనర్షిప్ వచ్చేసి ఇది ఒకటే ఇంట్లో ఇద్దరి పేరు మీదకి మారింది. అది 2 RCలు కూడా చూపించినారు మనకు. ఇద్దరి తండ్రి కొడుకు పేరు మీద ఉంది. అడ్రస్ ఒకటే కానీ తండ్రి కొడుకు పేరు మీద ఉంది. బండిని డైరెక్ట్గా ఓనర్ వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ రోజు చెక్ చేసి ఆ తర్వాత రోజు మాట్లాడి తర్వాత రోజు తీసుకోవడం జరిగిందన్న. మొత్తానికి 2 రోజులు పట్టింది. ఒక బండి ఢిల్లీలో ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా రండి. వచ్చి ఢిల్లీలో బండి కొనాలంటే ఎక్కడికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏందో మీ కళ్ళతోటి చూడండి. చూసిన తర్వాత మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే బండి తీసుకొని వచ్చేప్పుడు బండి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా మెకానిక్ ఉంటే వాళ్ళని తెచ్చుకొని వాళ్ళు మీరు సాటిస్ఫై అయితేనే బండి తీసుకోండి. మాది ఎటువంటి మీ మీద ఏదో ఖచ్చితంగా బండి కొనుక్కోవడానికి వచ్చారు, మీకు ఏదో ఒకటి అంటగట్టి పంపించడం అలాంటిది ఏం లేదన్నా. మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్ అయినప్పుడు తీసుకోవచ్చు. అట్లా ఒక బండి కొనాలి ఒక కస్టమర్ అంటే ఖచ్చితంగా ఒక్క రోజులో మాత్రం అయ్యే పని కాదన్న. చాలామంది చెప్తారు ఒకటే రోజులు 6 బండ్లు పంపినాం, 20 బండ్లు పంపినాం, 30 బండ్లు అమ్మినాం. అది కుదరదన్న. ఒక బండి ఇల్లు కొనడానికి వీళ్ళకి 3 రోజులు పట్టింది. ఒకటే బండి 3 రోజులు పట్టింది కొనడానికి. కొన్న తర్వాత కూడా మళ్ళీ దాని వెనకాల పనులు ఉంటాయి, పేమెంట్ ప్రాసెస్ పనులు ఉంటాయి, ఏదైనా చిన్న పనులు ఉంటాయి, అవి చేసే పనులు ఉంటాయి. ఇవన్నీ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2-3 రోజులు టైం పెట్టుకొని రావాలి. మనస్ఫూర్తిగా వచ్చి చూసుకొని ఎవరైతే బండి అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరే కూర్చోబెట్టడం జరుగుతుంది. మీకు నచ్చిన రేటుకు మాట్లాడుకోండి. మీకు భాష ఇబ్బంది అయితే మీ ఇద్దరి మధ్యలో నేను భాష కమ్యూనికేషన్ చేసి ఇచ్చే బాధ్యత నాది. బండికి NOC, ఇన్వాయిస్, ప్రతి పేపర్లు అన్నీ అవి ఇప్పించే బాధ్యత నాది. పేపర్లు ఇప్పించిన తర్వాత మీరు మీ ప్లేస్లో వచ్చిన తర్వాత అది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కావడానికి నేను ₹15,000 కమిషన్ తీసుకుంటానన్నా. కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి రండి అన్న. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్న ఫోటో పెట్టండి లేకపోతే అది పెట్టండి. భయ్యా ఫోటోలు పెట్టినా కూడా మీరు వచ్చేసరికి బండి ఆగదు. ఎప్పుడైతే మీ దగ్గర మీరు ఒక డేట్ కన్ఫర్మ్ ఉంది, మీరు ఏ బండి అయితే కొనుక్కోవడం అది ఫిక్స్ చేసుకోండి. అండ్ ఒక డేట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మూవ్ అవ్వండి అన్న. ఫుల్ టు ఫుల్ మీకు అన్ని విధాలా సాయం చేయడం జరుగుతుంది. అన్ని విధాలా మీకు మా సర్వీస్ పూర్తిగా ఇచ్చి మీరు సాటిస్ఫై అయిన తర్వాతే మా కమిషన్ తీసుకుంటాం అన్న. దానికి ఇబ్బంది లేదు. అండ్ ఈ బండిని నేను కూడా ఇంటికి వెళ్ళాలి కాబట్టి మా దారిలోనే వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు నా కోసం వేరే దారిలో వెళ్ళాల్సిన వాళ్ళు నా కోసం మన దారిలో కూడా వచ్చారు. అట్లా నేను ఈ బండిలో రావడం జరిగింది. లేకపోతే డెలివరీ అనేది ఫస్ట్ మాట్లాడుకుంటేనే మనం అయితే డెలివరీ ఇస్తాం లేదా కంటైనర్ చేస్తామన్నా. అండ్ ఈ బండిని మనం అమ్మింది కోనసీమ జిల్లా అమలాపురం అన్న వేణుగోపాలరావు అన్నకి అమ్మాను. అండ్ ఆయనతో పాటు ఇంకిద్దరు వచ్చారు వాళ్ళ ఫ్రెండ్సే. అండ్ ఈ అన్న ఎలా వచ్చిండు ఎలా జరిగింది అనేది ఆయన మాటల్లోనేనండి. అండ్ ఈ బండిని అమ్మింది మనం అమ్మింది కాదు. ఓనర్ వచ్చేసి 6 లక్షలు చెప్తే అది బార్గెన్ అయ్యి లాస్ట్కి 5,40,000 పెట్టయిందన్న. 5,40,000 రూపాయలు
లిక్విడ్ టు లిక్విడ్ టోటల్ డైరెక్ట్ పేమెంట్ అన్న క్యాష్ పేమెంట్. అండ్ ఢిల్లీలో ఏ బండికి కానీ ఫైనాన్స్లు ఉండవన్నా ఫుల్ పేమెంట్ చేస్తేనే వాళ్ళు లాస్ట్ రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లో పడితేనే మనకు బండి ఇస్తారు. అప్పటి వరకు బండి ఇవ్వరు. ఆ బండిని తెచ్చుకున్న తర్వాత మన పేరు మార్పించుకున్న తర్వాత మీరు ఫైనాన్స్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అది డిపెండ్స్ అని మీ సివిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని డైరెక్ట్ ఫస్ట్ ఫైనాన్స్ ఫస్ట్ మాత్రం చేయాలి ఖచ్చితంగా. కావాల్సిన వాళ్ళు ఏ బండి కావాలనుకున్నా డైరెక్ట్గా కాల్ చేయండి అన్న. ఫోటోలు గిటోలు అడగకుండా డైరెక్ట్ ఫోన్ చేయండి. ఫోన్ చేసి 2 నిమిషాలు మాటిన తర్వాత మీకు సాటిస్ఫై అనిపిస్తేనే తర్వాత ప్రాసెస్కి వెళ్దాం. అండ్ ఈ అన్న గురించి అన్నయ్య చెప్తాడు, చెప్పండి అన్న కొంచెం. వేణుగోపాల్, అమలాపురం, మాది కోనసీమ జిల్లా అమలాపురం. మన అలీంబాయి మాత్రం ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవింగ్ దగ్గర నుంచి మమ్మల్ని హాయి నుంచి బావి వరకు చాలా బాగా చూసాడు. ఫుడ్కి కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు మనకి. రూమ్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నకి అక్కడ మంచి పేరు ఉంది. బాగా కారు కూడా మంచి కారు చూసి డైరెక్ట్ పార్టీతోనే మాట్లాడించాడు. ఇది డైరెక్ట్గా అయితే ఓనర్ దగ్గరే తీసుకున్నాం. ఓనర్ ఇంట్లోనే కదా, ఓనర్ ఇంట్లోనే తీసుకున్నామన్నా. అది రేటు కూడా నాతోనే వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత మీకు హిందీ అర్థమైంది, వాళ్ళకి హిందీ అర్థం అవుతుంది కాబట్టి వీళ్ళిద్దరే కమ్యూనికేషన్ చేసుకున్నారు. దాంట్లో మన పని ఏం లేదు. బార్గెన్ అయిపోయిన తర్వాత ఏందన్నా, ఇలా మీకు ఎవరికైనా కావాలనుకుంటానా డైరెక్ట్గా ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7778034680. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఈ నెంబర్ ఇస్తున్నాను. కావాల్సిన డైరెక్ట్ కాల్ చేయండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.